నో సెంటిమెంట్స్, దే హ్యావ్ పవర్ఫుల్ సెంటిమెంట్స్ బాస్. వాడు నమ్మిన సిద్ధాంతాన్ని 100%గా ఫాలో చేస్తాడు. ఇంకేం చేస్తాడు బాస్? మాట్లాడద్దు. నో హ్యూమానిటీ అనేది బై ప్రొడక్ట్. ఫస్ట్ 1 లక్షణాలు చెప్పండి నాకు. వాడు ఎలా ఉంటాడు? తెగింపు రాసుకోండి. తెగింపు ఫస్ట్. తెగింపు సైకో, అది బై ప్రొడక్ట్ బాస్. మెయిన్ వాని క్వాలిటీ చెప్పండి నాకు. పట్టుదల రెండోసారి. ఫోకస్డ్, సింగిల్ డిసిషన్, ఇంకా ప్లాన్, ఇంకా గోల్, క్లారిటీ, టైమింగ్. హలో, వాడు టైం ప్రకారం వెళ్ళి బాంబు పెట్టాలి. టైం ప్రకారం వెళ్ళాలి వాడు. ఎస్ ఆర్ నో? ఇంకొకటి ఉందండి, అవసరమైతే తనని తాను చంపేసుకుంటాను రెడీ అవుతాడు. అంటే ప్రాణం వరకు వెళ్తాడు వాడు. ఇంకా చెప్పండి. ప్రాక్టీస్. వాడు చేసేది 100 సార్లు ప్రాక్టీస్ చేస్తాడు. ప్లానింగ్, ఇంకా బస్ ఇంప్లిమెంటేషన్. తర్వాత ఫస్ట్ వాడుకున్న లక్షణాలు చెప్పండి. రైట్ బాస్. ఇది టెర్రరిస్టులు వాడేది కాదు బాస్. టెర్రరిస్ట్ గురించి ఊరికే గన్ను పెట్టాను అన్న, నొక్కేసి టెర్రరిస్ట్ గురించి చెప్పాను. నోరు అవన్నీ బై ప్రొడక్ట్స్. ఇవి ఉంటే, మీరు రాసినవి ఉంటే మీ గోల్ మీరు సాధిస్తారు. గోల్ లేనోడు జీవితాంతం లేబర్ లాగా, ఒక జీవోత్సవం లాగా మన కోసం పనిచేస్తూ ఉంటాడు. వీ నీడ్ టు హ్యావ్ సమ్ పీపుల్ హూ డు నాట్ హ్యావ్ గోల్. హలో, వీ నీడ్ టు హ్యావ్ సమ్ పీపుల్ హూ డు నాట్ హ్యావ్ గోల్ సో దట్ వీ కెన్ యూజ్ దెమ్. హలో, ఇప్పుడు చూడండి ఎక్కడ అన్నా కొట్టన్నా. నెక్స్ట్ ఏమన్నాడు? గోల్ లేని వాళ్ళు చచ్చిపోమని. అంటే ఫిజికల్ చచ్చిపోవడం కాదు, వాడు బతికుని చచ్చిపోయినట్టే. ఏమన్నాడు? ఈ సినిమా చూసినప్పుడు ఎన్ని మీనింగ్స్ లేవు. నీకంటే పెద్ద నాకు తెలిసింది ఒకటి చెప్తాను బాస్. నీలాంటి తమ్ ఇంప్రెషన్ ఎవరికి లేదు, నీలాంటి కళ్ళు ఎవరికి లేదు, నీలాంటి గొంతు ఎవరికి లేదు, నీలాంటి హ్యాండ్ రైటింగ్ ఎవరికి లేదు, నీలాంటి వాసన ఎవరికి లేదు. మీకు తెలుసా, ప్రతి ఒక్క మనిషి ఒక రకమైన వాసన ఉంటుంది. ఆ కుక్కకే తెలుస్తుంది. చూసుకోండి కావాలండి. ఒక మనిషికి ఉన్న వాసన ఇంకో మనిషికి ఉండదు. 100% ఆ మనిషికి ఉన్న వాసన అతనికి ఉంటుంది. అంటే యు ఆర్ డిఫరెంట్. అంటే నీకంటే పెద్ద. ఓకే, ఇప్పుడు ఈ కెమెరా చూసుకుందామా బాస్? ఈ కెమెరా ఎంత ఉంటుంది బాస్? కాస్ట్ 2 lakhs. ఎంతసేపు రికార్డ్ చేస్తున్నావు? ఏదో మారుస్తా ఉన్నా, టికెట్ మారుస్తున్నావు. చిప్పులు ఎందుకు మార్చుకున్నాడు? అది ఆ వైర్లు ఎందుకు? వైర్లు దానికి ఆపరేట్ చేసేందుకు 2 మనుషులు కావాలి. 2 లక్షలు లెన్స్ ఉంటుంది. 16-17 మెగాపిక్సెల్స్ కంటే ఉండదు. హలో, 15-16 మెగాపిక్సెల్స్ లెన్స్ ఉన్న ఒక 2 మనుషులు ఆపరేట్ చేసేది 2 లక్షల రూపాయలు ఉంటే 528 మెగాపిక్సెల్స్ బాస్. ఇది 528 మెగాపిక్సెల్స్. 1+1 ఆఫర్. హలో, ఆటో రికార్డింగ్, కలర్ వీడియో రికార్డింగ్, జూమింగ్, ఆడియో రికార్డింగ్, వీడియో రికార్డింగ్ విత్ లౌడ్ స్పీకర్ ఫెసిలిటీ, లైఫ్ లాంగ్ రికార్డింగ్. 2 మనుషులు కావాలి దానికి. దీనికి ఇవ్వడక్కర్లే. నీకంటే పెద్ద. నీకేమనిపిస్తే? ఇది రాసింది ఎవరు? చేసేది ఎవరు? నీకేమనిపించింది? చెయ్యి. నేను చెప్పింది నువ్వు చేయకు. నువ్వు అనుకుంది. నేను చెప్పింది నువ్వు చేస్తే నువ్వు లేబర్. నీకు నచ్చింది నువ్వు చేస్తే ఈ సినిమా చూశారు కానీ ఇన్ని బ్రేకులు ఉన్నాయా? ఎవరి మాట? మనిషి మాట. నీ చుట్టుముట్టు ఎవరున్నారు? నేనా? ఓకే, నా మాట నాకు, నీ మాట ఇంకో బాస్. వినండి, నీ చుట్టుముట్టు ఉన్నది ఎవరు తెలుసా? నెగిటివ్ పీపుల్. మాక్సిమం నెగిటివ్ పీపుల్. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఎవరు చెప్పిరా? పాఠశాలకు పోతే ఎవడు మారుతాడా? 5,000 వేస్ట్. హలో, చాలా మంది చెప్పారు. ఎంతమంది చూసాం? ఇటువంటి వాళ్ళు చుట్టుముట్టున్నారు. అందుకోసం ఏం చేయాలి? ఎవరి మాట వినొద్దు. ఏ మనిషి మాట? నెగిటివ్ మనిషి మాట. 22 ఏళ్ళు కష్టపడుతున్నావే, ఓ 2-3 ఏళ్ళు కనుక కరెక్ట్గా కష్టపడి నీ గోల్ కోసం సెట్ చేసి కరెక్ట్గా పనిచేస్తే జీవితాంతం ఆనందంగా ఉండొచ్చు బాస్. లైఫ్ లాంగ్ పని చేయడానికి పెద్ద అవసరం లేదు బాస్. ఒక్కసారి అనుకుంది 2-3 ఏళ్ళు ఖచ్చితంగా దిగి పని చేయండి, జీవితాంతం ఆనందంగా ఉండొచ్చు. దిస్ వాట్ ఐ వాంట్ టు సే. ఇప్పుడు నాకు చెప్పండి, గోల్ సాధించడం ఈజీయా కాదా? గట్టిగా తనతో ఎవరు హ్యాపీగా ఉంటారు వాళ్ళు చెప్పండి. ఫస్ట్ చెప్పింది నువ్వే. తర్వాత నీ గురించి ఎక్కడి నుంచో వచ్చిన నీ భార్య. హలో, తన ఇల్లు మార్చుకొని, ఇంటి పేరు మార్చుకొని, తన ఊరు మార్చుకొని, తన అన్నదమ్ములను వదిలిపెట్టి నీ గురించి, నీ జీవితం గురించి మూటడు ముళ్ళలు డబ్బులు కట్టుకొని
బట్టలు ఉతకడానికి, వంట చేసి పెట్టడానికి, నీతో ఉండడానికి, నీకు పిల్లలు ఇవ్వడానికి, నీకు వంశం ఇవ్వడానికి, నిన్నే చూసుకోవడానికి, నిన్ను ఆరోగ్యం లేకుండా చూసుకోవడానికి, తర్వాత పోయిన తర్వాత కూడా ఫోటో పెట్టుకుని పూజించడానికి ఉన్న ఏకైక దేవత నీ భార్య. వాళ్ళ గురించి. నంబర్ 2, నిన్ను కన్న పిల్లలు స్పిరిచువాలిటీ చూస్తే నిన్ను ఎంచుకొని వచ్చారు బాస్. నీ కన్న పిల్లలు ఎవరు తెలుసా? దే యాజ్ పర్ స్పిరిచువాలిటీ చూసే వాళ్ళు ఎంచుకొని నీ కడుపులో పుట్టాలని వచ్చారు. వాళ్ళ గురించి. ఇద్దరు సరిపోదు బాస్. నిన్ను కన్న అమ్మ నాన్న గురించి. వాళ్ళ గురించి సరిపోదు బాస్. సమాజం గురించి. మనకి ఏమొచ్చినా సమాజం నుంచి వచ్చింది చూసుకోండి. ఏది వచ్చినా సమాజం నుంచి వచ్చింది. మనం టీ తాగాము, దాంట్లో టీ ఉంది, షుగర్ ఉంది, మిల్క్ ఉంది, వాటర్ ఉంది. ఇవి కొన్ని లక్షల మంది కష్టపడితే ఈ హోటల్కి వచ్చాయి. అంటే మనకేమొచ్చినా సమాజం ఇస్తేనే వచ్చింది కాబట్టి సమాజానికి మనం తిరిగి ఇవ్వాలి. సమాజానికి ఏమి తిరిగి ఉంటే యువర్ పరాన్న బుక్కు అంటే పారాసైట్. సమాజానికి నువ్వేమి తిరిగి ఇవ్వకుంటే పరాన్న బుక్కు, తెలుగులో ఇంగ్లీష్లో పారాసైట్ అంటారు బాస్. పారాసైట్ బతకక్కర్లే. దానికి మళ్ళీ స్పిరిచువాలిటీలో చాలా చక్కగా ఉంది. అక్కడ తమ్మి బ్రషెస్ కిందికి పంపించాడు భగవంతుడు. ఏమైనా చేశావా రా అంటాడు, ఏం చేయలేదా మళ్ళీ అంటాడు. అంటే లైఫ్ ఏం తెలుసా? మళ్ళీ చెప్తున్నాను, అద్భుతంగా జీవించడానికి, ఆనందంగా జీవించడానికి. దానికోసం గోల్ పెట్టుకోండి, గోల్ కోసం పనిచేయండి. ఈ గోల్ కోసం పనిచేస్తే అన్ని హ్యాపీగా ఉంటుంది, అన్ని ఆనందంగా ఉంటుంది. కాబట్టి నాన్ స్టాప్గా గోల్ చేరేంత వరకు, గోల్కు చేరుకునేంత వరకు దానికోసమే కష్టపడండి, దానికోసమే కృషి చేయండి. ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయి గోల్లో, కానీ మీకు అందించినంత వరకు నాకు ఇచ్చిన టైం కంటే 15 నిమిషాలు ఎక్కువ తీసుకొని ఉన్న దాంట్లో కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. మీకు నచ్చితే గట్టి చప్పట్లు కొట్టండి. ఓకే, నచ్చకుండా చప్పట్లు కొట్టండి. కాబట్టి మీరు చాలా లక్కీ. కాబట్టి మీరు మమ్మల్ని వాడుకోండి. 3 రోజులు ఓకే, మిమ్మల్ని వాడుకోండి, లేకుంటే మిమ్మల్ని వాడుకుంటాం. ఓకేనా? బాయ్.